వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ఆయనతో మాట్లాడదాం మరి తాజా రాజకీయాల గురించి, తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, అదే క్రమంలో కవిత ఇష్యూ కావచ్చు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. ఓవరాల్గా మరి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తర్వాత కాళేశ్వరం కావచ్చు, జల వివాదాలపై అసెంబ్లీలో చర్చించుకుందాం రండి అని చెప్పి ప్రతిపక్షాలను పిలిచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల పాటు మరి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. సో మరి రెండవ రోజే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేయడం, మూడో రోజు బీజేపీ వాకౌట్ చేయడం. సో ప్రజల చట్టసభల్లో ప్రజల సమస్యలు కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న నీళ్ళ వివాదాల విషయంలో మరి చర్చలో పాల్గొనాల్సిన పరిస్థితి నుంచి బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది? ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తుంటే మరి ప్రతిపక్షాలు ఎందుకు రావట్లేదంటే ఏం చెప్తారు? అంటే నేనైతే బీఆర్ఎస్ సభలో ఎందుకు కూర్చుంటానని నేను అడుగుతా సార్. అసలు సభ అంటే గౌరవం లేదు సభ నాయకునికి. సభ మర్యాద పాటించాడు, సభలో మాట్లాడే భాష మాట్లాడాడు. అటువంటిప్పుడు ఆ సభ పోవడమే వేస్ట్. అందుకనే కేసీఆర్ గారి దండం పెట్టి వేడుకున్నా, ఈ రేవంత్ రెడ్డి అంటూ సీఎంగా ఉన్నంత వరకు మీరు ఆ సభలో అడుగు పెట్టద్దు, టెక్నికల్గా అవసరం కాబట్టి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి తప్ప దయచేసి ఇంకో 3 ఏళ్ళు కూడా ఈ సభకు రావద్దని చెప్పినాను నేను. బీఆర్ఎస్ నాయకులకు కూడా నేనేం చెప్తున్నానంటే, ఇంత థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి ఇట్లా సభ నడపడం అనేది నా జీవితంలో నేను చూడలేదు. రేడియోలలో, న్యూస్ పేపర్లలో సభల గురించి విన్నప్పుడు కూడా మనసు ఉప్పొంగేది. తరిమెల నాగిరెడ్డి, మద్దికాయల ఓంకారు, పుచ్చలపల్లి సుందరయ్య, గొప్ప గొప్ప నాయకులు ఈ సభలో ప్రజల గురించి చర్చించేవాళ్ళు. వావిలాల గోపాలకృష్ణయ్య. ఇంత దారుణంగా అసలు ఎన్నడూ లేదు. అంటే కనీసము నేనేదైతే 20 ఏళ్ల కింద డిసిషన్ తీసుకున్నానో, అసెంబ్లీలో అడుగు పెట్టొద్దు, ఎమ్మెల్యే టికెట్ అప్లై చేయొద్దు, కేసీఆర్ అడిగితే కూడా దరఖాస్తు పెట్టొద్దు. ఎందుకంటే వెనకట ఎప్పుడో 69లో తరిమెల నాగిరెడ్డి అని ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఉండే, ఆయన ఇది బాధకాని షాప్ అని చెప్పిండు. తర్వాత నక్సలైట్లు ఏమో ఇది పందుల దొడ్డి అన్నారు అసెంబ్లీని. ఈ నక్సలైట్లు అన్న పందుల దొడ్డి కంటే అధ్వానం చేశాడు దాన్ని. బాధకాని షాపును బూతుఖానా షాపుగా మార్చాడు. కల్లా మెడ మీద తలకాయ నోడు ఎవడైనా అలా కూర్చుంటాడా ఈ బూతులు వినుకుంటా? ఏనాడన్నా ప్రజల సమస్యలు డిస్కస్ చేస్తుంటారా? 0 అవర్లో వాళ్ళు సమస్యలు చెప్తారు, మంచిది మేము రాసుకున్నాం అని చెప్పి ఇంకో మంత్రి లేదు సమాధానం చెప్తారు తప్ప ఏ సమస్య పరిష్కారం అవుతుంది? ప్రజలకు అవసరమైన ఏ చట్టాలు చేస్తున్నారు? నిజంగానే ఏమన్నా అట్లాంటి హెల్దీ డిస్కషన్ నడిస్తే ఒక మనిషి మాట్లాడుతా అంటే 33 సార్లు అడ్డుదలుగుతారు. స్పీకరు ఒక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మ అవుతాడు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచే, వాళ్ళు చేసిన ప్రమాణాలను పాత్ర పెట్టే సభ అది. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తా అన్న ముఖ్యమంత్రి అన్న పట్ల అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాడు, కేసీఆర్ పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ హక్కులన్నిటికీ ఆంధ్రకు తలగబెడుతున్నాడు. జలాలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉంటే ఆదిత్యనాథ్ దాస్ లాంటి ఆంధ్ర అధికారులను నెత్తిన పెట్టుకుంటా ఉన్నాడు. అదో అసెంబ్లీ, ఆయన ముఖ్యమంత్రి. కనీసం అది టీవీలలో చూద్దామన్నా కూడా రోత పుడుతుంది. అంత అధ్వానంగా అసెంబ్లీ తయారైంది. అంటే అందులో ఉన్నోళ్ళకి ఎట్లా అనిపించాలి? ఇప్పుడు మనకు చూడాలంటేనే అసెంబ్లీని. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా నేను, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీరు వ్యూస్ చూడండి. అసలు ఎవడన్నా చూస్తుండా? మీరు రోడ్ పక్కకు వేష ఉంటుంది కదా, ఆ వేషం లైవ్ ఇంటర్వ్యూ పెట్టండి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరు టీవీలు బంద్ చేస్తున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు ఏం పరిష్కారం కావట్లేదు, వాటిని చూడడం వేస్ట్ అని. పరిష్కారం దగ్గర డబ్బులు లేవు కదా, నన్ను కోసుకొని తినండి, నా దగ్గర డబ్బులు లేవన్నది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? ఆ పాట ఏదో ఉంది, ఆ బూడిది ఇచ్చేవాడిని ఏది కోరేది, ఏమున్నది దీని దగ్గర? ఉన్నది కూడా దోచిపెడుతున్నాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటూ ఎట్లుండాలంటే, ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని పక్క రాష్ట్రం జలదోపిడీ చేస్తుంటే ఇద్దరు కలిసి కొట్లాడదామని చెప్పాలి. అవును, పక్క రాష్ట్రంతో చేతులు గడిపి మన హక్కులన్నీ వాళ్ళకు దారదత్తం చేసుకుంటా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి సిగ్గులేని. నేనేమంటున్నా, ఆయన మాటలకు సిగ్గున్నదో లేదో నాకు తెలియదు, కానీ చూసేటోళ్ళకైతే సిగ్గులేదని చెప్తున్నా నేను. దయచేసి చూడకండి అని చెప్తున్నా. బీపీలు షుగర్లు రావద్దు అనుకుంటే అసెంబ్లీ లైవ్ వాచ్ చేయకండి. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరేమో అసెంబ్లీ సమావేశాలను బందలతోటి లాగా వాటిని పందుల, అంతకంటే ఇంకేదైనా పదం ఉందేమో అంటే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రిసీవ్నెస్ కావచ్చు, తర్వాత ఒక్కరోజు కోసం నటించండి. ఆయన ప్రజలో తెలుసు కదా. ముందు రోజు అన్నాడు మల్లన సాగర్లో రాయి కట్టుకొని పాటరా సావరాదు అన్నాడు. తర్వాత కూడా మళ్ళీ ఏదో ఉరిదీయాలన్నాడు. ఆయన ఆరోగ్యం కాసప్తో పోల్స్తాడు. ఆయనకేమన్నా ఆరోగ్యం పట్ల, కేసీఆర్ ఆరోగ్యం పట్ల కొంచెమన్నా కన్సర్న్ ఉందా? ఎప్పుడు చేస్తాడని చూసుకుంటా కూర్చున్నాడు గద్దలాగా. పీతిరి గద్ద అంటారు ఊళ్ళల్లో, పీతిరి గద్దలాగా కూర్చున్నాడు.
అంటే హరీష్ రావును కేసీఆర్ను ఇద్దరిని కూడా ఉరిదీయాలనే మాట మాట్లాడారు. ప్రజలు ఎవరిని ఉరిదిస్తారో 3 ఏళ్ళు అయినాక తెలుస్తుంది. అసలు అప్పటిదాకా కూడా ప్రజలు ఆయన నా సీట్లో ఉంచుతారా? జంజీ ఉద్యమం శ్రీలంకలో వచ్చినట్టు వచ్చి రాత్రి ఏ ఫ్లైట్ ఎక్కి పారిపోతారో తెలియదు. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ అంటే చర్చ మొదలు కాకముందే లేచిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు అసెంబ్లీకి ఆయన ఏదో టెక్నికల్ అవసరం కోసం వచ్చిండు తప్ప ఆయన లాంటి వానికి అక్కడ అవకాశమే లేదు కదా. ఇప్పుడు సభా మర్యాద ఉండాలి, డెకోరం ఉండాలి, ఆ రాజ్యాంగ స్ఫూర్తి కనబడాలి, ముఖ్యమంత్రి మాటలలో ఔదార్యం కనబడాలి, స్పీకర్కు విచక్షణ ఉండాలి. ఏమున్నదని చెప్పి ఆడ కూర్చుంటాడు కేసీఆర్ వచ్చి. పోనీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభలో కూర్చోకపోవడాన్ని కూడా నేను ఏమంటున్నా, కొంచెమన్నా సిగ్గున్నోడు, కొంచెమన్నా మానవ విలువలనోడు ఎవడా సభలో కూర్చోడు. అది ఎప్పుడన్నా కూర్చుంటే ఆ రేవంత్ రెడ్డి దిగిపోయాక కూర్చోవాల్సిందే తప్ప ఈయన ఉన్నంత కాలం ఆడ సభలో ఏదన్నా ఇంపార్టెంట్ బిల్లు ఉన్నప్పుడు చర్చిద్దామంటే కూడా 20 సార్లు మైక్ కట్ చేస్తారు. గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించింది, ప్రతిపక్షాల గొంతు నొక్కింది. సో ఇంట్లో కొత్తదనం లేదని కూడా తప్పది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిచ్చి చేస్తే గొంతు నొక్కింది, బయటపడేసింది. ఈయన ప్రతిపక్షంలో ఉన్న గదే కథ, ముఖ్యమంత్రి ఉన్న గదే కథ. బట్ జానారెడ్డి ఎంతసేపు మాట్లాడేవాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతసేపు మాట్లాడేవాడు, శ్రీధర్ బాబు ఎంతసేపు మాట్లాడేవాడు, ఎవరి గొంతు నొక్కింది, సీతక్క ఎంతసేపు మాట్లాడేది. అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళు మాట్లాడే మాటలకు. నిర్మాణాత్మకమైన క్రిటిసిజం అనేది ఉండేది. కానీ ఈ దరిద్రుడు వచ్చినాక సభను నాశనం చేశాడు. అంటే ఇప్పుడు మరి చట్టసభల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టే అసెంబ్లీ సమావేశం ప్రజలు ఎవరు కూడా చట్టసభలలో మా సమస్యలు పరిష్కారం అయితే అని చూస్తలేరు. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈయన దగ్గర ఏం లేదు. ఇంకా దోపిడీ చేయకపోతే చాలు. ఈ 3 ఏళ్ళు సంపాదించుకోమనండి, వీలైనంత కాడల్లో అవినీతి పాల్పడమనండి. కానీ ప్రకృతి వనరులను నాశనం చేయొద్దు, ప్రజల సంస్కృతిని సంస్కారాన్ని నాశనం చేయొద్దు. ఈయన తెలంగాణ అస్తిత్వానికే ద్రోహం చేస్తున్నాడు, తెలంగాణ నీళ్లను దోచిపెడుతున్నాడు. తెలంగాణ ద్రోహి, జలద్రోహి కూడా, ఇప్పుడు అస్తిత్వ ద్రోహి కూడా అవుతున్నాడు. అంటే పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణ భవన్లో కూడా హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంటే వాస్తవం ఏంటి అసలు పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో? నిజంగా గతంలో 299 టీఎంసీలకే గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్నారు, తెలంగాణకు మరణ శాసనం రాసిరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దానిలోకెళ్ళి ఏమైనా నిజాలు ఉన్నాయా, సత్యాలు ఉన్నాయా అనేది వెతుక్కోవడానికి చాలా కష్టమవుతున్నది. నోరు తెరిస్తే అబద్ధాలు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడొద్దు, అసెంబ్లీలో పక్కదారి పట్టియొద్దు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలలో ఎట్లుంటుంది అంటే, ఒక ఇంగ్లీష్ పేరా ఉంటే మొదటి లైన్ తీసుకుంటాడు, లాస్ట్ లైన్ తీసుకుంటాడు, మధ్యలో అంత ఎగర కొడతాడు. మొదలుపెట్టినోడు గవర్నమెంట్లో పనిచేసే సెక్రటరీ నోట్లోకి వెళ్ళి ఒక లైన్ తీసుకుంటారు, కిందికి వచ్చేసరి కేసీఆర్ మాటల్లోకి వెళ్ళి ఒక లైన్ తీసుకుంటాడు. అంటే ఏ శుద్ధి లేదు ఆయన దగ్గర. ఇంగ్లీష్ రానోడు, ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లుంటుందో, రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నీళ్ళ గురించి మాట్లాడితే అట్లుంటుంది. వాళ్ళకి ఏబిసిడీలే తెలియదు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీద మనం కామెంట్ చేయాలంటే ఏం చేస్తాం? అది ఎట్లుంటుందా ఇంగ్లీష్? ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్, నీళ్ళ గురించి ఏబిసిడీలు కూడా రావు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ నీటి దోపిడీ జరిగిందని చెప్పి ఆరోపిస్తారు. ఎవరైనా అట్లా మాట్లాడితే ప్రజల దగ్గర పోతే చెప్తూ కొడతారు ఎవరన్నా కానీ. ఇప్పుడు అనుభవించిన ప్రజలున్నారు. మండు టెండల్లో అలుగు దొరికిన వాగులు బారిన చరిత్ర తెలంగాణది. ఒకవేళ జలదోపిడీ సమైక్య రాష్ట్రంలో ఎంత పండింది, తెలంగాణలో ఎంత పండింది? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి చేతుల్లో పోయేనాటికి పంజాబ్ కంటే ఎక్కువగా పండించి దేశంలో నంబర్ 1 వరి ధాన్యాలు ఉత్పత్తి చేసే స్టేట్గా మనం నిలబడ్డది. సమైక్య రాష్ట్రంలో మన పరిస్థితి ఏంది? ఎన్నో స్థానంలో ఉన్నాం మనం? 28వ స్థానం, 27వ స్థానంలో ఉన్నాం. నీళ్లు లేకుండా ఎట్లా పండింది పంట? ఎక్కడ చూసినా కూడా నిండుగా జలాశయాలు ఉండే. తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు ఆయన నీళ్ళ గురించి ఏమన్నా పట్టింపు ఉందా? నేను ఒకటే అడుగుతున్నా ఆయనను సూటిగా, నీకు సోయి ఉంటే, నీకు సిగ్గు ఉంటే, నువ్వు ఇరిగేషన్ మినిస్టరు, నువ్వు నల్గొండవి, కానీ నాగార్జున సార్ మీకు 4 పోలీసులను, అది విభజన చట్టం ప్రకారం మన తెలంగాణది, ఎప్పుడో జగన్ లాస్ట్ డేనా ఇక్కడ ఎలక్షన్ జరిగే రోజు పోలీసులను పంపించాడు. నీకు సిగ్గుంటే కానీ 4 పంపించరాదు ఆంధ్రకు?
ఆ చేతిలోకి తీసుకోవాలి, అది నీది కదా, నువ్వు జిల్లానివి కదా. కుడికాలోకి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకుపోతా ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి మొన్న ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకుపోతుంటే కనీసం కలవకృతి నింపలేదు. వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటుందంటే, పాలమూరు రంగారెడ్డిని జూరాల సోర్స్ ఉండే కేవలం లిఫ్ట్లలో కమిషన్ కోసం దాన్ని తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టిండు అని చెప్పి పెట్టి అంతర్రాష్ట్ర సమస్య చేసిండు అని అన్నాడు. ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే, ఫస్ట్ జూరాల సోర్స్ అనేది ఒకవేళ మనం తీసుకొని ఉంటే, ఒకవేళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయి ఉంటే ఇలా 12 లక్షల ఎకరాలు ఎండిపోయేది కదా. క్రాప్ హాలిడే ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే యాసంగి పంటలు మనం ఉన్నది ఏ నెల, జనవరి. క్రాప్ హాలిడే ఇవ్వలేదని కూడా జనవరి ఇది క్రాప్ హాలిడే లేకపోతే నాట్లు ఎందుకు వేసుకోలేదు? నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వీటికే నీళ్ళు లేవు. జూరాల సొంత ఆయకట్టుకు నీళ్ళు లేవు. ఇంకా 12 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి ఇస్తావు? ఇప్పుడు చెరువు నుంచి తీసుకోవాలన్నా, బిందెల నుంచి తీసుకోవాలన్నా? నీకు ఆ నీళ్ళు ఎక్కడనే జూరాల్లో 8 టీఎంసీలు అక్కడ స్టోరేజ్. ఆ 8 టీఎంసీలు 35 రోజులే వస్తాయి. 8 టీఎంసీలకి వెళ్ళి ఒక పక్క నెట్టంపాడు గుంజుతూ ఉంటుంది, ఒక పక్క భీమా గుంజుతూ ఉంటుంది, ఇంకో పక్క కిందికి డెల్టాకు నీళ్ళు ఇవ్వాలి, జూరాల సొంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఆడ స్టోరేజ్? వారం రోజులు ఉండదు. మరి పంటకాలం 90 రోజులు ఎక్కడి నుంచి తీసుకుంటావు? శ్రీశైలం రిజర్వాయర్ ఏమో 300 టీఎంసీలు, అది అక్కడ వచ్చేసి అది 7 టీఎంసీలు. ఏది బెస్ట్ సోర్స్? లిఫ్ట్లు ఇక్కడనే అక్కడనే, లిఫ్ట్ తేడా ఏం లేవు, ఎక్కడైనా లిఫ్టే. జూరాలు అయితే గ్రావిటీ అవుతుంది, ఇక్కడ రాదా? అంతర్రాష్ట్ర సమస్య అక్కడ రాదా? జూరాల నుంచి నీళ్ళు తీసుకుపోనిస్తాడా? ఇక్కడ కూడా అంతర్రాష్ట్ర సమస్య ఉంది, అక్కడ కూడా అంతర్రాష్ట్ర సమస్య. ఏమైంది శ్రీనివాస్? అదే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే ఈ యొక్క జల వివాదాలు సృష్టిస్తున్నారు అంతర్రాష్ట్రాల మధ్య, అంటే తెలుగు రాష్ట్రాల మధ్య అనే కామెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. ఆయన ఏదన్నా మాట్లాడతాడు, నోటికి ఏమన్నా ఇది ఉందా? ఆయన ఏదన్నా మాట్లాడతాడు. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకున్నాను. ఎందుకంటే సజ్జనుల గురించి మాట్లాడవచ్చు, కానీ గురించి మాట్లాడడానికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? అంటే ఓవరాల్గా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అని కూడా మొన్న అసెంబ్లీలో ఎమోషనల్గా మాట్లాడడాన్ని ఎట్లా? ఇప్పుడు తెలంగాణ ప్రాణాలు తీసినోడు ఎంతమంది అమరవీరుల లేఖలలో ఆయన పేరుని తెలుసా నీకు? సార్ బయట పెట్టుకోండి. 450 మంది లెటర్స్ పెట్టి చచ్చిపోయినారు. అలా కనీసం 400 లెటర్లలో రేవంత్ రెడ్డికి అనేటువంటి సిగ్గుండాలి, ఆయన జ్ఞానం వస్తుందని మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని చెప్పి ఆయన పేరు పెట్టి చచ్చిపోయినారు. ఈయన ప్రాణాలు తీసేటోడు తప్ప ప్రాణాలు ఇచ్చేటోడు కాదు ఆయన. కవిత 4 నెలల క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను, పార్టీకి రాజీనామా చేస్తున్నాను ప్రకటించారు. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున మరి మండలికి వెళ్ళారు. సో నిన్న కూడా పర్మిషన్ తీసుకొని మండలి నుంచి ఆమె మాట్లాడడం కావచ్చు, అక్కడ కూడా ఆమె కొంత భావోద్వేగానికి గురైపోయి కన్నీళ్ళు పెట్టుకోవడం కావచ్చు. సో మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీని మండలి వేదికగా మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే 2 విషయాల్లో నేను చెప్పగలుగుతాను, అంతకంటే ఎక్కువ డెప్త్ పోను. మొదటి విషయం ఏంటంటే ఆమె స్టిల్ ఎమ్మెల్సీ. ఎందుకంటే ఆమె రాజీనామా ఆమోదం చేయలేదు కాబట్టి, ఆమోదించేదాకా ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి ఆమె ఆ సభకు పోయింది, మాట్లాడింది. దానిలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సరే ఆమె రాజీనామా చేస్తానన్నా కూడా రాజీనామా యాక్సెప్ట్ చేయనంత వరకు ఆమె మెంబర్ ఉంటుంది కాబట్టి మాట్లాడుతుంది. సభలో ఇటువంటివన్నీ మాట్లాడవచ్చా, మాట్లాడనీయవచ్చా అంటే అక్కడ డిస్కషన్ అంతా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ సభ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన విచక్షణ అది. ఇక స్పీకర్ విచక్షణను మనం ప్రశ్నించడానికి లేదు. అక్కడనే ఎవరన్నా అభ్యంతరం చెప్పాలనుకుంటే సభలో చెప్పాలి, కానీ అభ్యంతరం చెప్పాల్సిన వాళ్ళంతా వాకౌట్ చేశారు కాబట్టి టైం దొరికింది, మాట్లాడింది ఆమె. దానికి మనం చేసేది ఏం లేదు. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడాన్ని కూడా నేను వ్యతిరేకించానని కవిత తెలియదు నాకు అది వ్యతిరేకించిందా, ఎందుకంటే నేను పార్టీలో లేను, అప్పుడు లేను, ఇప్పుడు లేను. వ్యతిరేకించిందా లేదా నాకైతే తెలియదు. వ్యతిరేకిస్తే మరి జాగృతికి కూడా భారత జాగృతి అని పెట్టారు, నిన్న మీడియాలో చూశాను నేను. మరి ఆమె ఆలోచన లేదో మనకు తెలియదు. ఓకే, ఆమె రాజకీయ పార్టీ పెట్టడం కావచ్చు, తర్వాత కేసీఆర్ కూతురుగా అంటే పార్టీలో ఉన్న అందరిపైన విమర్శలు చేశారు, ఒక కేసీఆర్ ఎక్సెప్ట్ బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా కరెక్ట్గా లేదు, ఉద్యమ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి చెప్పడం కావచ్చు. అంటే ఆమె వ్యాఖ్యల మీద నేను మాట్లాడా, కానీ ప్రజలకు సంబంధించింది ఏమన్నా ఆమె మాట్లాడితే దాని మీద నేను మాట్లాడగలుగుతా. ఈ జూరాల నుంచి ఎందుకు మార్చారు శ్రీశైలం అంటే ఇందాక నేను చెప్పాను. అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అడగండి. వ్యక్తిగతంగా పార్టీ పరంగా వాళ్ళు చూసుకుంటారు. అది నేను అంటే నా దగ్గరికి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, సింగరేణి కార్మికులు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు, కానీ కాంట్రాక్టర్లు కానీ తర్వాత ఎవరు కూడా నా దగ్గర రాలేదు.
ఆ సైడ్ నేను పోలేదు, అంటే నేను అవినీతి పాల్పడలేదని చెప్పుకోవడం కావచ్చు. నేను వాటి మీద నేనేం మాట్లాడా, అది ఆమె మాట్లాడింది ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారనే దాన్ని బట్టి ఆమెకు రెస్పాన్స్ ఉంటుంది తప్ప నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోను. కన్న తండ్రిగా కేసీఆర్ మరి కవిత నిన్న కన్నీళ్ళు పెట్టుకోవడం విషయంలో ఏమైనా చెల్లించిపోయే అవకాశం ఉందంటారా? అంటే నేనేమంటున్నా, ఆమె గురించి పేరు తీయడానికి కూడా ఇష్టపడను నేను. అటువంటిది ఆమె మాట్లాడిన మాటల మీద నేను ఎందుకు వ్యాఖ్యానించాలి? రాజకీయ పార్టీ పెట్టి ఆమె ఖచ్చితంగా ఆమెకు స్వేచ్ఛ ఉంది, ఆమె తెలంగాణలో పుట్టింది, ఆమెకు 21 ఏళ్ళ వయసు ఎక్కువ ఉన్నది కాబట్టి ఆమె పార్టీకి రిజిస్టర్ చేసుకోవడాన్ని ఎవరు ఆపుతారు? ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటము నాది ఆస్తిపాస్తుల కోసం కాదు, ఆత్మగౌరవ పోరాటం అంటుంది కదా సార్. ప్రజలు గుర్తిస్తే గౌరవం వస్తుంది, ప్రజలు గుర్తించకపోతే రాదు. పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ పార్టీ పెట్టుకున్నాక ప్రజల్లో ఆ గౌరవం సంపాదించుకోవాలి, ఆమె మాటలు నమ్మాలి, విశ్వసించాలి ప్రజలు. ఇవన్నీ భవిష్యత్తు చెప్తుంది ఆమె సక్సెస్ అవుతుందా కాదా అనేది. మనం ఎందుకు పురిట్లోనే మనం వ్యాఖ్యానాలు చేసి ఇబ్బంది పెట్టాలి? మరో 4-5 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ అంశంలో బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం? అంటే ఇప్పుడు ప్రజలు పట్టం కట్టడానికి విధానాలు ఒక్కటే క్రైటీరియా అని అనుకోవడానికి లేదు సార్. అంటే ఇతర అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలకు అదివరకు వస్తున్న పథకాలను కూడా కంటిన్యూ చేయట్లేదు. నగరాల్లో బస్తీ దవాఖానలో మందులు లేవు, వర్షం పడ్డదంటే ఊరంతా డ్రైనేజ్ అవుతున్నది. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి మీదనే ఆధారపడి ప్రజలు ఓటేస్తే ఒక్క కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా గెలవకూడదు. కానీ అక్కడ జరగట్లేదు. రాత్రికి రాత్రి ముందు రోజు దాకా మీడియా అంతా కోడే కూస్తుంది, ప్రతిపక్ష పార్టీ బాగుంది, వాళ్ళు గెలుస్తున్నారు, అది ఇదని. అర్ధరాత్రి కల్లా సీన్ మారిపోతుంది, తెల్లారి పెట్టెలు ఇప్పేసరికి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రెడిక్ట్ చేసేటట్టు ఉండవు ఎలక్షన్స్. ఒకటి ఏంటంటే బీసీలకు ద్రోహం చేస్తున్నాడు, కావాల్సిన రిజర్వేషన్ ఇవ్వట్లేదు అనేది పక్కా రుజువైంది. ఒకవేళ ఆయన బీసీలకు కరెక్ట్గా ఆ 42% ఏదైతే అన్నాడో కనీసం వాళ్ళ పార్టీలకి వెళ్ళైనా ఆ మేరకు ఇచ్చినట్టయితే కొంత ఆ బీసీల సపోర్ట్ దొరుకుతుంది. బట్ అభివృద్ధికి సంబంధించినంత వరకు ఏంటంటే 3 ఏళ్ళు ఉంటాడు కాబట్టి కొంత ఏదన్నా మెప్పించుకొని పనులు చేయించుకుందామని కొంతమందికి ఆశలు ఉంటాయి. కాబట్టి డివిజన్లలో కొంత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీకి సానుకూలత ఉండొచ్చు. బట్ హామీలు నిలబెట్టుకోలేదు, సౌకర్యాలు సరిగ్గా ఇవ్వడం లేదు కాబట్టి వ్యతిరేకత కూడా ఈక్వల్గా ఉంది. బహుశా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏ ఫలితాలు అయితే వచ్చినాయో అవే మళ్ళా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే రావచ్చు, 2 పార్టీలకు కూడా కొద్దో గొప్ప తేడాతో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ మరో అంటే జలదోపిడి జరుగుతుంది కనుక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అడిగినాము ఆయన వస్తే బాగుంటుంది. జలసాధన ఉద్యమం జరిగితేనే. ఇప్పుడు ఏమైందంటే నిజంగానే కేసీఆర్ ద్రోహం చేసిండా తెలంగాణకు నీళ్ళల్లా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు ద్రోహం చేసిండా, రేవంత్ రెడ్డి నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నాడా అనేది మన పద్ధతిలో మనం మాట్లాడతాం, ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడతాడు. వినే ప్రజలకు జ్ఞానం లేకపోతే ఎవరు చెప్పేది కరెక్ట్ అని తెలియాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళ దోపిడీ ఆటలు ఎందుకు నడుస్తున్నాయి? ప్రజలకు జ్ఞానం లేదు కాబట్టి, నీళ్ళ సోయి లేదు కాబట్టి వాళ్ళకు నీళ్ళ సోయి కల్పించాల్సిన అవసరం ఉన్నది. చాలా జటిలమైన సబ్జెక్ట్ అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మా నీళ్ళు మాకు ఎందుకు ఉంటలేవు, మా తలాపున గోదావరి పెట్టుకొని మేమెందుకు కరువుతో బాధపడాల్సి వస్తున్నది, పక్కన కృష్ణమ్మ పారుతున్నా కూడా మాకు నీళ్ళు ఎందుకు రావట్లేదు, ఆ ప్రశ్న వేసుకోవాలి వాళ్ళు. ఎంతసేపు వానదేవుని దిక్కు చూసుకుంటా వరదలు వచ్చినప్పుడు నీళ్ళని కృష్ణలో పోతాయి, కరువు వచ్చినప్పుడు ఒక చుక్కాలకి వెళ్ళి మనం లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు జ్ఞానోదయం అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ఏమో మేము సుప్రీంకోర్టు తలుపుతట్టయినా మేము ఆపుతామని చెప్తున్నారు. మరొక వైపు నల్లమల సాగర్ కూడా పక్క రాష్ట్రం ఉన్న ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఈ అంశంలో మరి ఈ బనకచర్ల పేరు మార్చి నల్లమల సాగర్ కడుతున్నారా? దానికి సంబంధించి అంటే రెండింటి పట్ల తెలంగాణ ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణకు ఈ రెండిట్లో ఏదైనా అన్యాయం జరుగుతుంది. అయితే ఎందుకు పేరు మార్చిందంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనుక కృష్ణాతో అనుసంధానం చేస్తే ఇవి ఎగువ రాష్ట్రాలు మాకు కూడా వాటా కావాలని అడుగుతున్నాయి. గతంలో 80 టీఎంసీలు
ప్రకాశం బ్యారేజీలో కలిపినందుకు పోలవరం నుంచి పై రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఫర్దర్గా 200 టీఎంసీలు కలిపితే కూడా 200 టీఎంసీల్లో పై రాష్ట్రాలకు వాటా అడుగుతారు. అందుకని ఏం చేస్తున్నాడు, ఒడుపుగా దాని మీద అక్విడెక్ట్ కట్టి దాని నుంచి దాటిద్దాం, నీళ్ళు నదిలో కలపకుండా నది మీకు వెళ్ళి ఒక బ్రిడ్జిలాగా కట్టి దాని మీకు వెళ్ళి ఆ నీళ్ళని తీసుకుపోదామని చంద్రబాబు నాయుడు ఆయన ప్లాన్ అది. అందుకని పేరు మార్చాడు. కానీ తెలంగాణకు జరిగే నష్టం అయితే జరిగిపోతుంది. హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడాన్ని అసెంబ్లీలో మనం ఎట్లా చూడొచ్చు అంటే సార్, ఆయన ఇప్పుడే కాదు కదా, 2004లో కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మంత్రిగా ఉన్న తర్వాత 5లో రిజైన్ చేశారు వాళ్ళు. 2005లో వైఎస్ఆర్ మంత్రివర్గంలో. తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఫ్లోర్ లీడర్గా విజయరామారావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు ఉన్నాడు. కాబట్టి ఇక ఇప్పుడు ఈజ్ ద రైట్ పర్సన్. ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి హరీష్ రావు డిప్యూటీ లీడర్ ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు కవిత 2014 నుంచి 23 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా బాగా దోపిడీ చేశాడని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్పై దండయాత్ర చేస్తున్నాయి. సో ఓవరాల్గా కవిత ఇంపాక్ట్ అనేది మరి కనిపించకుండానే కేసీఆర్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా కొంత ఆమె వల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే నేను పార్టీతో లేను కాబట్టి నేను చెప్పలేను. ఆ పార్టీ నాయకులే దాని మీద మాట్లాడాలి, వాళ్ళే వ్యాఖ్యానించాలి. ప్రజలలో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆ పార్టీ అసెస్ చేయాలి. ఒక విశ్లేషణ కూడా నేను అందులో దాని గురించి నేనేం మాట్లాడాను. అంటే కేసీఆర్ గారికి కనుక మీరు కూతురు విషయంలో కావచ్చు, తర్వాత ఆమెను కట్టడి చేసే విషయంలో కావచ్చు, ఆమె చేస్తున్న కామెంట్స్ కావచ్చు, అంటే కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఆమె కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నది? అంటే ఆమెను సస్పెండ్ చేశారు కాబట్టి ఆమెకు ఫ్రీడమ్ వచ్చింది కదా. పార్టీలో ఉంటే మాట్లాడకపోవచ్చు, బయటికి పోయింది కాబట్టి మాట్లాడుతుంది. రేపు ఇంకో పార్టీ పెట్టుకుంటే ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కేసీఆర్కి మనం ఎవరో అడ్వైజ్ చేయడానికి బిడ్డ గురించి మనం ఎవరో చేయలేము. అది ఆయన అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నాం. బట్ భవిష్యత్తు తెలుస్తుంది, ఎవరు నిలబడతారు, ఎవరు మిగలకుండా పోతారు అనేది భవిష్యత్తు తెలుస్తుంది. అంటే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని నిన్న కూడా ప్రకటించారు సార్. ఎందుకని ఆమె రాజీనామాను ఆమోదించట్లేదు? ఏదో భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోవద్దని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అడ్వైజ్ చేయడం కావచ్చు. అంటే దీని వెనుక ఏదైనా ఉందంటారా? తెలియదు. ఇప్పుడు రిజైన్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. భావోద్వేగంతో ఉన్నదా లేకుంటే ఇంకో దాంతో ఉన్నదా? మరి ఆయనకున్న డిస్క్రిప్షన్లో అట్లా తీసుకోవద్దని ఏమన్నా ఉందో? నేను ఎప్పుడు సభలో అడుగు పెట్టలేదు. ఆ సభ విధానాల గురించి నేనేం మాట్లాడను. బట్ ఆయన ఆమోదించే వరకు అది పెండింగ్ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు కృష్ణానది నీటి వినియోగం విషయంలో తెలంగాణకు నిజంగా మనకు అన్యాయం జరుగుతుందా? ఒకవేళ మనం ఇప్పటికే అంటే 299 టీఎంసీలకు బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసింది, సంతకాలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది సార్. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా మరి ఈ నీరంతా కూడా నిల్వ చేసుకునే పరిస్థితులు మనకు ఉన్నాయి తెలంగాణ. అంటే ఇందులో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మరణ శాస్త్రం అనేది ఏదైతే అంటున్నారో రేవంత్ రెడ్డి, అది ఫస్ట్ రాసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలోనే ఈ వెసులుబాటు ఫాలో కావాలని చెప్పారు. తర్వాత మొదటి మీటింగ్లో 1 సంవత్సరం కోసం సంతకం పెట్టారు. రెండో మీటింగ్లో కావాలని అడిగారు. బట్ ఎక్కడ వాడుకోవాలనో మన దగ్గర స్టోరేజ్ లేదు, వాడుకోవడానికి ప్రాజెక్టులు లేవు. అప్పటికి ఇంకా కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవేవి కాలేదు. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం లెక్క తీస్తే 299 లోపలనే ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ట్రిబ్యునల్ కోసం పట్టుబట్టింది ఎందుకు అంటే బాజాప్తా వాటా తీసుకుందామని. ఇప్పుడు ఇక్కడ కేఆర్ఎంబీ దగ్గర కూర్చొని సంతకాలు పెట్టినంత మాత్రాన అది 1 సంవత్సరానికే వర్తిస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి గొడవలు పడాలి. సరే, మరి 2022 తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు సంతకం పెట్టలేదు. మరి 24-25 దీని ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఆయన పెట్టిండు కదా. మరి మరణ శాస్త్రం ఇప్పుడు ప్రజెంట్గా విధించింది ఎవరు? కేసీఆర్ రాసింది ఏమన్నా శిరోధార్యమో? అది పర్మనెంట్, అది తాత్కాలికమని అలానే ఉన్నది. ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అగ్రిమెంట్, ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సింది. మన నీళ్ళు ఎక్కువ అవసరమైనప్పుడు ఎక్కువ అడుగుతాం, తక్కువ అవసరం ఉన్నప్పుడు పట్టించుకోము. బట్ ఇప్పుడైతే ఆయన 23లో సంతకం పెట్టలేదు కదా. మరి 24-25 దీని ఎందుకు పెట్టిండు? శాశ్వత పరిష్కారం ఏంటంటే ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్ కోసం పట్టుబట్టిందే కేసీఆర్, ట్రిబ్యునల్ వేయించిందే కేసీఆర్. వీళ్ళు కనీసం అక్కడ కరెక్ట్గా వాదనలు చేస్తే నీళ్ళు వస్తాయి. కానీ వాదనలు చేస్తారని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఆయన ఆంధ్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నియమించబడ్డ వ్యక్తి. ఈయన కూడా ఆయన గురుదక్షిణ చెల్లించడం కోసం నీళ్లను తీసుకుపోతున్నా కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుపోండి అని చెప్పే వ్యక్తే తప్ప వాటిని ఆపే వ్యక్తి కాదు. కాబట్టి
ఈ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా తెలంగాణకు వీళ్ళని ఆడ బ్రహ్మానంద రెడ్డి ఉన్నా, నీలం సంజయ్ రెడ్డి ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణకు మేలు చేయడు. ఆ కాంగ్రెస్ను మళ్ళీ నెత్తిన తెచ్చి పెట్టుకున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఇంకో 2-3 ఏళ్ళు అనుభవించాలి. ఎందుకంటే ఇనుపకడ్డీని వంచుదామంటే వంగదు, అది కాలాలి బాగా. ఈ ప్రజలకు కూడా ఇంకా కాలాలి, సరిపోను కాలలేదు ఇంకా. ఆ కాలితే తప్ప వాళ్ళ కాంగ్రెస్ ఏందో, ఎవరు ముఖ్యమంత్రి మంచిగా పరిపాలించిండో అప్పటికి అర్థం కాదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఉద్యమాలతో నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఉద్యమాలు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏంటంటే పోవాలని అంటున్నాం, ప్రజలలో జ్ఞానోదయం అవుతుంది కొంచెం. కనీసము ఆ బీఆర్ఎస్ చెప్పే నాయకులు చెప్పే మాటలు వింటే, పాలమూరు రంగారెడ్డిది ఉత్తమ్ కుమార్ చెప్పింది, హరీష్ రావు చెప్పింది వింటే కొంచెం జ్ఞానోదయం అవుతుంది. మరి ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంతమంది నోట్ల కోసం చేతులు చాపడానికి సిద్ధంగా ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ప్రజలను తిట్టద్దు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఓట్లాడేటోళ్ళు తిట్టకపోతే బాగుంటుంది. కానీ నాలాంటి వాడికి ఆంక్షలు ఏం లేవు. అంటే 5 ఏళ్ళు పరిపాలన చేయమని అధికారం ఇవ్వడానికి బలమైన ఆయుధం ఓటు. ఆ ఓటు అంటే ఏందో వాళ్ళకి తెలియదు, ఆ ఓటు జ్ఞానం లేదు వాళ్ళకి. ఈ ఓటు యొక్క ఫలితం ఏందో తెలియదు. ఆ ఓటును అమ్ముకుంటున్నారు, 5,000కి అమ్ముకుంటారు, 2,000కి అమ్ముకుంటారు. ప్రజల అజ్ఞానాన్ని చూసి మనం బాధపడాలి. ప్రజలకు కొంత జ్ఞానోదయం కావాలంటే ప్రతిపక్షాలు ప్రజల్లోకి పోయి వాస్తవాలు ఏందో చెప్పాలి, నీళ్ళ సోయి కల్పించాలి, ఓటు సోయి కల్పించాలి, రాజ్యాంగం అంటే ఏందో చెప్పాలి. ఒక్కరోజు 5,000 వస్తే తాగి పడుకుంటావు, మరి 364 రోజులు నిన్ను దోపిడీ చేస్తున్నాడు అనే విషయం చెప్పగలగాలి. ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉంచిందే ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని. తెలుసుకోవాలనే సోయి వాళ్ళకు లేదు, తెలపాలనే సోయి వీళ్ళకు లేదు. చూద్దాం ఇట్లనే ఎంతకాలం గడుస్తుందో. ఎందుకంటే కొత్తగా యూత్ వచ్చింది, జెన్జీ తరం ఇది. ఆ యూత్ కన్నా ఉన్న సోయి ఉండి కొద్దిగా నేర్చుకుందామంటే చెప్పడానికి మాలాంటి వాళ్ళం ఉంటాం. లేదు మాకు కూడా డబ్బులే కావాలి, మేము కూడా డబ్బులకు అమ్ముడు పోతాం, మేము మందుబాటిలకు అమ్ముడు పోతాం, మేము సోషల్ మీడియా బానిసలము, మేము మా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, మాకేం లేకున్నా పర్లేదు. ఇట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి సోమరిపోతులు కొంతమంది, అది శ్రీశ్రీ పద్యం గుర్తొస్తుంది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దిరాతి చిప్పలు నూతిలోని కప్పలు అని తిట్టాడు. అటువంటి తరం ఉంటే కనుక ఈ దేశం బాగుపడదు, ఈ ప్రజలు బాగుపడరు, ఈ పార్టీలు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూనే ఉంటాయి. కానీ ఆయనే అన్నాడు, వెల్కమ్ చేసింది ఎవరికి అంటే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో యువకులు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, పోనీయని పాత యుగపు పోకడలు సహించరు, అటువంటి వారికి స్వాగతం అని చెప్తాడు. అట్లాంటి యూత్ కావాలి ఇప్పుడు. ప్రతిదాన్ని ప్రశ్నించే యూత్ కావాలి, తెలియని విషయాలను తెలుసుకునే యూత్ కావాలి. ఇప్పుడు యూత్ 40% పైన ఓటు హక్కు కలిగి ఉన్నారు ఓటర్లలో. యువకుల్లో చైతన్యం రావాలంటారు. యువకుల్లో చైతన్యం రావాలంటే 2 దిక్కుల నుంచి ప్రయత్నం జరగాలి. వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అమ్ముడు పోవడానికి కాదు. మూర్ఖత్వాన్ని వదిలించుకోవాలి. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ లోపల కొంత జ్ఞానబోధ చేయడానికి విషయాలను అర్థం చేయించగలగాలి. బీఆర్ఎస్ తన పని తను చేసుకుంటూ పోతున్నది. బట్ ఎంతమంది యూత్ దాన్ని వింటున్నారు, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ చెప్పేదానిలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 100% కరెక్ట్ ఉంది. అన్ని ఆధారాలతో సహా చెప్పాడు ఆయన. ఏ ఆధారాలు లేకుండా అభాండాలు వేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే పాలమూరు ఏంది, కాళేశ్వరం ఏంది అర్థం చేసుకోవాలి. జరుగుతున్న నష్టాలను చూడాలి, తరలిపోతున్న నీళ్ళని ఎట్లా ఆపుకోవాలనేది ఆలోచించాలి. ఒకవేళ తప్పనిసరి అయితే జంజీ ఉద్యమం మళ్ళీ ఒకసారి రావాలి ఇక్కడ. సరే, ఇప్పుడు ప్రముఖ నీటి రంగ నిపుణులుగా మీరు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సో కృష్ణా నదీ జలాల విషయం కావచ్చు, గోదావరి, ఏం చెప్తారు జెన్యున్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు? వాళ్ళకి అర్థం కాకనా వాళ్ళు కావాలని నీళ్ళని ఆంధ్ర కేటీఆర్ గారు అంటున్నారు బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు, గోదావరి బేసిన్ తెలియదు, ఆయన కృష్ణా బేసిన్. మనం ఎవరని చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆయన మాట్లాడే మాటలనే ఆ తేడా కనబడుతుంది కదా. మీరు అన్నారు కదా సార్ ఇందాక, ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్ళ నుండి దేవాదులు ఏ బేసిన్లో ఉందంటే ఆ దేవాదుల రైతులంతా ఉరిపెట్టుకోవాలన్నా ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రికి మాకు ఏ నది నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు అంటే అజ్ఞానం అనేది తప్పు కాదు. అంటే నేను గమనించిన దాంట్లో సార్, ఇప్పుడు 299 టీఎంసీలు కనుక మనం పాలమూరు రంగారెడ్డి నుంచి ఎత్తిపోసుకుంటే స్టోరేజ్ కెపాసిటీ లేదు. అవి కూడా పూర్తి స్థాయిలో ఈ 2 ఏళ్లలో అట్లా కాదు వాడుకోలేకపోయినాం అనేది కూడా. ఇంకా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు.
అంటే తెలిసి అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు కాలేదు? ఇప్పుడు గోదావరితో పోలుస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ దీని మీద లేదంటాడు. ఇప్పుడు గోదావరికి కృష్ణాకు తేడా తెలవాలి కదా. కృష్ణాలో మనకు మిగులు జలాలు లేవు, నికర జలాలు లేవు. ఆ బ్రజేష్ కుమార్ ఇచ్చేదాకా ఏ జలాలు లేవు, మనకు ఉన్న కొద్ది ప్రాజెక్టులో వాడుకుంటున్నాం. అనుమతి ఎప్పుడు వస్తుందంటే ఈడబ్ల్యూసీ అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావచ్చు, ఇతర క్లియరెన్సెస్ కావచ్చు, అనుమతులు వస్తేనే ప్రాజెక్టులకు ఎవరైనా బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. ఈసీ అనుమతి రావాలంటే నీకు నీళ్ళల్లో కేటాయింపులు ఉండాలి. నీళ్లు లేవు కదా, కేటాయింపులు ఎట్లా చేస్తుంది? గోదావరికి ఏమో ఆ ప్రాబ్లం లేదు, మనకున్న వాటా కంటే మనం తక్కువ వాడుకుంటున్నాం. ఇక్కడ మనకు వాటా సరిపోను, ఇంకా కావాలి బాగా. 511 టీఎంసీలు అడిగారు. 511 టీఎంసీలు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అయితే మనకు రిజర్వాయర్స్ కానీ స్టోరేజ్ కానీ లేవు. కానీ రెడీ చేసి పెట్టుకోవాలి వచ్చే వరకు. అందుకే పాలమూరు రంగారెడ్డిలో ఏం చేశారంటే 12 లక్షల ఎకరాలకు సరిపోను స్టోరేజెస్ కానీ, ఎందుకంటే ఒక్కసారి ఫిల్ చేయరు 12 లక్షల ఎకరాలకు కావాల్సిన వాటర్ని. ప్రతిరోజు లిఫ్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ఫ్లో నుంచి లిఫ్ట్ చేయడం కాదు కదా, 35 రోజులు ఫ్లో ఉంటుంది, 35 రోజులే లిఫ్ట్ చేయాలని కాదు కదా. శ్రీశైలం రిజర్వాయర్లో 5-6 నెలలు నీళ్లు ఉంటాయి కాబట్టి అవి నింపుకుంటారు, రిజర్వాయర్లు నింపుకుంటారు. నదుల్లో, ఆ వాగుళ్ళల్లో, తర్వాత ఎక్కడెక్కడైతే చెక్ డ్యాములు కట్టినలో వాటి నుంచి కూడా మనం లిఫ్ట్ చేసుకుంటాం. ఉదండపూర్ రిజర్వాయర్ నది, ఇంకా కొన్ని రిజర్వాయర్స్, లక్షదేవిపల్లిది, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వట్టెం రిజర్వాయర్ కావచ్చు, ఏదుల రిజర్వాయర్ కావచ్చు, అందులో ఉన్నది పరిమితమైన వాటరే, కానీ ఫ్లో వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వాడుకుంటూ పోతూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ వేదిక నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 కూడా కూలిపోయినాయని ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో వాళ్ళు తుమ్మిడియాటి నుంచి సుందిల్లకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కూడా మరి ప్రభుత్వం ఆ రకంగా డిపిఆర్లు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అదే క్రమంలో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అది రిటర్న్ వచ్చిందని చెప్పి కావచ్చు, వీళ్ళేమో కేసీఆర్ గారేమో ఆ డిపిఆర్ వస్తే కూడా నీకు సోయలేదని చెప్పి మాట్లాడడం. ఈ రెండు నేనేమంటున్నా అంటే ఇవన్నీ ప్రజలకు చెప్పి మనం గందరగోళం చేసేదానికంటే వాళ్ళకి అర్థం కావాల్సింది ఒకటే, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ ఆయన ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు. చెక్ డ్యాములు కట్టిండు, రిజర్వాయర్లు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు. రేవంత్ రెడ్డి రాకముందే మేడిగడ్డను పేల్చేశాడు. మేడిగడ్డతో పాటు ఇప్పుడు చెక్ డ్యాములు పేలుస్తున్నారు. నిర్మాణాలు చేసిందేమో కేసీఆర్, బ్లాస్టింగ్ చేస్తున్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేయట్లేదు. మేడిగడ్డ ఎఫ్ఐఆర్తో సహా, మేడిగడ్డ బ్లాస్ట్ అని నేను అనడం కాదు, అందులో ఎఫ్ఐఆర్లే ఉన్నది. నేను ఎఫ్ఐఆర్ తర్వాత నేను మాట్లాడినాకనే అందరు మాట్లాడినారు. మేడిగడ్డది ముమ్మాటికి బ్లాస్టే. ఈరోజు వరకు ఎంక్వైరీ చేయలేదంటే దొంగలే అయితే తప్ప ఎంక్వైరీ చేయరు. చెక్ డ్యామ్లు కూడా బ్లాస్టింగ్ అని రాజేందర్ సింగే చెప్పాడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు అంతకుముందు వారం రోజుల ముందే తెలంగాణ రైజింగ్ మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళ వేదికల మీద మాట్లాడించుకున్నారు. ఆయనే స్వయంగా చెక్ డ్యాములు తిరిగి బ్లాస్ట్ చేసిందని చెప్పారు. బ్లాస్ట్ చేసిండ్లు, మరి పట్టించుకున్నారా మీరు? ఒక ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ లేదు ఎందుకు? నవంబర్ 21 నాడు తనుగుల చెక్ డ్యామ్ పేల్చారు, ఈరోజు వరకు ఎంక్వైరీ చేయలేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. డిసెంబర్ 18 నాడు ఇక్కడ అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ పేల్చారు మంత్రి పక్క ఊర్లోనే మంత్రి సొంత గ్రామం శ్రీధర్బాబుది. ఈరోజు వరకు దాని మీద ఎంక్వైరీ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేసింది లేదు. మరి అక్టోబర్ 21, 2023 మేడిగడ్డ పేల్చారు, ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసింది లేదు. మంత్రి శ్రీధర్బాబు నాసిరకం కట్టడాలు వరద తాకిడికి పోయినాయని చెప్పి అన్నారు. అది పోకముందు అన్నాడు, వచ్చిన తర్వాత బ్లాస్టింగ్ అని అన్నాడు. వివేక్ కూడా బ్లాస్టింగ్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టామన్నారు. మరి ఇవన్నీ మేకపోతే గాంభీర్యాలైనా లేకుంటే పత్రికల హెడ్డింగ్ల కోసమేనా? నిజంగానే అరెస్ట్ చేసిందా? ఎంక్వైరీ జరిగిందా? కాబట్టి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆంధ్రకు దోపిడీ జరుగుతున్నప్పుడు జల దోపిడీని ఆపింది కేసీఆర్. గోదావరి మీద సమైక్య రాష్ట్రంలో 57 సంవత్సరాలు ఒక బ్యారేజ్ కట్టకపోయినా ఆయనకున్న 9.5 సంవత్సరాల పరిమితమైన టైంలో 6-7 బ్యారేజీలు కట్టింది కేసీఆర్. ఎండాకాలంలో అలుగులు దునికిచ్చింది నీళ్లతోని కేసీఆర్. 1100 చెక్ డ్యాములు కట్టింది కేసీఆర్. వీళ్ళు వచ్చినాక ఇంతవరకు తట్టిన మను తీయలేదు, ఎక్కడో బ్యారేజ్ కట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, కట్టినవి కూల్చేస్తున్నారు, నీళ్లు యథేచ్ఛగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఉన్నాయా లేవా ఒక డ్రోన్ పంపించి తెలుసుకోండి. ఉన్న వాటిని కూలిపోయినాయని ఎట్లా అంటారు? అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడియాటి నుంచి ఏదైతే మన
ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నేరుగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. దానికోసం 35,000 38,000 కోట్లతోని అది పూర్తి అయిపోయేది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడియాటి నుంచి సొందిలకు అనుసంధానం చేస్తామంటే అంటే ప్రభుత్వం కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అది జరిగేది కాదు, దాని మీద మాట్లాడే టైం వేస్ట్ కదా. ఇప్పుడు అది అయ్యేది కాదు. అది వాళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్లకు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తారు కాబట్టి, కానీ వాటిని కూడా పెట్టుకోవచ్చు, తప్పేమున్నది. ఇప్పుడు తెలంగాణకు సముద్రం తెస్తానని చెప్పి ఆ విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక 1000 మీటర్ల వెడల్పుతోని కాలువ తీసా సముద్రం కంటే లోతు చేసి నీళ్ళని తీసుకొస్తానంటే ఎవరు వద్దంటారు. కానీ అయ్యే పని అది అవుతుందా? తెలంగాణకు సముద్రం వస్తుందా? పోనీ ఖమ్మం బార్డర్ వరకు తీసుకురాగలుగుతాడా? అంటే అలవి కానీ ప్రజలకు అజ్ఞానం ఉంది, వాళ్ళు ప్రశ్నించరు. మేధావులకు కూడా తెలివి లేదు ఈ నీళ్ళ మీద, నేర్చుకునే ప్రయత్నం చేయరు. మరి అటువంటప్పుడు ఏది చెప్పినా నమ్ముతారు పిచ్చి జనం. ఆ పిచ్చి జనంలో అందరు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, మరి రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంజనీర్లకు ఏదైనా పని ఇస్తే ఆ పని చేస్తారు. సముద్రం వస్తుందా రాదా వాళ్ళు ఆలోచించరు. సముద్రం నుంచి ఖమ్మం జిల్లా వరకు 1000 మీటర్ల కాలువ తీయమంటే తీస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి. కానీ అది సాధ్యమవుతుందా కాదా అది గవర్నమెంట్ చూసుకుంటుంది. డిజైన్ వేరే ఉంటాడు, ఎగ్జిక్యూషన్ వేరే ఉంటాడు, మధ్యలో కాంట్రాక్టర్ ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అనేది ఏంటంటే ఇదంతా వ్యవస్థ ఎట్లుందంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దున్నపోతు తినిందంటే దొడ్లే కట్టేయమంటున్నారు. 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చూడవచ్చు? ఉండనియండి, ప్రజలు ఇదే మూర్ఖత్వంతో ఉంటే 10 ఏళ్ళు కాదు, ఆఖరి శ్వాస దాకా ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. 2047 నేనేమంటున్నా, ప్రజలు కనుక దద్దమ్మలై, తెలివి తక్కువలై, సిగ్గు లేని వాళ్ళై, సవటలై, సన్యాసులై, చీమునెత్తురు లేని వాళ్ళై, కన్న తల్లికి ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నోళ్ళు అయితే రేవంత్ రెడ్డి అంటాడు 100 ఏళ్ళు ఉంటాడు, ఆయన ఆఖరి శ్వాస దాకా ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ అంత మూర్ఖులా, అంత సిగ్గులేని వాళ్ళ ప్రజలు వాళ్ళే తేల్చుకోవాలి. వాళ్ళకే చెప్తున్నా నేను. ఒకవేళ కనుక ప్రజలకు అర్థమైందనుకో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లక్షల మందితో నిండిపోతుంది. కనీసం శ్రీలంక నుంచి పారిపోవడానికి రాజపక్షకు విమానం అన్న దొరికింది, కానీ రేవంత్ రెడ్డికి ఏం దొరకదు. షేక్ హసీనా లాంటి వాళ్ళు ఇండియాకు రాగలిగారు, ఈయన పక్క స్ట్రీట్లకు కూడా పోలేడు. అటువంటి రోజు రావద్దని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గా స్థితిలో ప్రజలు తరిమి కొట్టే రోజు రావద్దని కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది ఈ వారం వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మొత్తానికి గత వారం రోజులకు సంబంధించిన అన్ని అంశాలు కూడా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.